టైం 5 అయింది. ఎయిర్పోర్ట్లో అయితే ఇసిపెట్టేసిన అతన్ని. 5:52 అయింది. ఇంకైతే పడకేస్తా. పిల్లల గుడలు, బ్యాగులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో ఈ విధంగా బుక్ అయితే ఉంటుంది. మనకు కూడా డిమార్ట్లో మాటలలో మనకు కూడా ఈ విధంగా బుక్కులు అయితే ఉంటాయి. చాలా పెద్ద మాల్. కానీ ఇది స్కేటింగ్ ఆడేది. ఓయమ్మ పండి అంత ఇరగబడతాం. వేసారా ఈపు గిక్కునేటి, వేసారా ర్యాకులు, చిన్న చిన్న ర్యాకులు. బా ఇవి కూడా బలం ఉన్నాయా, షోకేస్లకు బలం ఉంటాయా. మేడం అయితే ఇది తీసుకున్న సామాన్లు. కానీ మేడం మళ్ళీ బయట తెచ్చింది. బలంగా ట్యాగులు వేసినారు దీనికి. ఎన్ని ట్యాగులు వేసినారు చుట్టూ. ఏమి ఇది ఇది ఏం ఇది క్యాప్ కాదు దీన్ని. చూడండి బ్రష్. బెల్లు కొడతానే మేడం వచ్చింది బయటికి. మేడం వచ్చి మేడం తీసుకునింది గిన్నెలో. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టైం 5 అయింది. ఎయిర్పోర్ట్లో అయితే ఇసిపెట్టేసిన అతన్ని. పొద్దున్నే 4:30కే నాకు డోర్ కాడికి వచ్చి దెబ్బ డోర్ కొట్టి బండి స్టార్ట్ చేయపోవాలన్నాడు. అసలు నేను మొహం కూడా కడుక్కోలా, దన టీషర్ట్ వేసుకొని ఆమెను పరిగెత్తినా. అతను అయితే ఇసిపెట్టేసిన. ఆయన నాకు చెప్పింది 5 గంటలకు పోదావా అన్నాడు. తీరా చూస్తే 4:30కే డోర్ కొట్టాడు. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన 5:30 అయింది. ఇంకా పోయి పనుకునేమనుకో నిద్ర రాదు. ఒకవేళ పనుకున్నా కూడా మేడం ఫోన్ చేసింది అనుకో, అదరా ఉదరా లేచి స్నానం చేసి రెడీ చేయొచ్చే లోపల మేడం ఒక 10 మాటలు ఫోన్ కొడుతుంది. నాకు తెలిసి మేడం పొద్దున్నే బయటికి పోతుంది. అందుకే ఒక పని చేస్తా, వేడిగా నీళ్ళు అయితే పోసుకొని పనుకునేస్తా. మేడం ఫోన్ చేసింది అనుకో, దాన్ని వచ్చి బండి స్టార్ట్ చేయొచ్చు. నీళ్ళు పోసుకొని పనుకునేస్తా. నేనైతే స్నానం కూడా చేసిన. కరెక్ట్గా 5:52 అయింది. ఇంకైతే పడకేస్తా. ఎప్పుడు లేస్తాను నాకే తెలియదు. మేడం ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు లేచా, లేదంటే 10-11 దాకా అంటే పనుకునేస్తా. ఎందుకంటే రాత్రి లేటే, మళ్ళీ పొద్దున్నే లేచిపోయినా. నిద్రే లే అసలు. స్నానం చేసింది కూడా ఎందుకంటే మేడం పొద్దున్నే మళ్ళీ ఎక్కడికైనా పోతుంది, మళ్ళీ మనం అట్టే పోయినాం అనుకో బాగుండదు. సో అందుకే స్నానం చేసిన. ఫోన్ చేస్తే పోతా ఉన్నాడు. చూద్దాం ఎన్ని గంటలకు ఫోన్ చేస్తుంది మేడం. వీడికి వచ్చినప్పటి నుంచి పొద్దున పూట లేచేది అలవాటు అయిపోయింది కదా. అసలు 8 అయితే మళ్ళీ నిద్రే రావడంలే. నొసికి ఎటో కూడా పనుకున్నా. 9:30కి లేచిన. 9:30కి లేచి ఒక పక్క పాలు పెట్టిన కాఫీ తెచ్చుకున్నామని, ఇంకో పక్క బియ్యం కూడా కడిగి పెట్టేసిన. మేడం అయితే లొకేషన్ పెట్టింది. నేను ఫోన్ చేస్తుంది. 28 కిలోమీటర్లు 26 నిమిషాలు. ఎట్ట టైము 10-15 అయింది. ఈ టైంలో మెసేజ్ చేసింది మేడము. లొకేషన్ పెట్టింది. ఇంకా ఫోన్ చేయాలి. నాకు తెలిసి రెడీ అయినా ఫోన్ చేస్తాం అనుకుంటా. మనం రెడీగా ఉన్నాం. మేడం అయితే ఈ లొకేషన్కి వచ్చింది. మొత్తం 3 లొకేషన్లు పెట్టింది. ఇప్పుడు దీంట్లోకి అయితే పోయింది. ఇది ఉంది కదా, ఇది ఏదో మాల్. కానీ మొత్తము ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఒక లొకేషన్ అయితే పెట్టింది. ఫస్ట్ ఆడికి పోయినా, ఆడికి పోతే అది కాదనింది. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ కొద్ది దూరంగా ఉండి ఇంకొక లొకేషన్ పెట్టింది. మళ్ళీ ఆడికి పోయి వచ్చే మొత్తం ఖాళీ ప్లేస్, కానీ మొత్తం కొట్టేసి ఉన్నారు ఆడంతా స్థలాలు. మళ్ళీ ఇప్పుడు ఈ లొకేషన్ పెట్టింది. మొత్తం 3 లొకేషన్లు పెట్టింది. ఫస్ట్ ఇది పెట్టింది, తర్వాత ఆడికి పోతాను ఇది ఒకటి పెట్టింది, మళ్ళీ ఇప్పుడైతే ఇది పెట్టింది. ఇది ఇప్పుడైతే వచ్చినాం ఇక్కడికి. ఇది వచ్చేసరికి నేను మార్కెట్కి పోతా కదా, దానికి దగ్గరలోనే ఉంది. కానీ మార్కెట్కి పోవాలంటే ఇంకా 3 కిలోమీటర్లు పోవాలా. పిల్లల గుడలు, బ్యాగులు అవన్నీ ఉన్నాయి. లోపలికి రమ్మంటుంది మేడము సామాన్లు తీసుకున్నాక. ఈ చిన్నపిల్లలు ఏమో మొత్తం కొనా మొదలు ఒకటే షాప్ ఉండేది ఉన్నది. ఇది ఆ పక్క ఆడవాళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క బ్యాగులు అయినా ఉన్నాయి. మొత్తం కొనా మొదలు ఒకటేనా లేకపోతే వేరు వేరా? కొనా మొదలు ఒకటే అనుకుంటా. కొనా మొదలు ఒకటే. ఆడ పాండా ఉంది కదా, ఆడ నుంచి మొత్తము ఇదంతా కూడా ఒకటే. కానీ ఈడ ఈ నుంచి ఎంట్రన్స్ మొత్తం అంతా ఒకటే. ఇక్కడ ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో ఈ విధంగా బుక్ అయితే ఉంటుంది. మనకు కూడా ఉంటాయి. ఇక్కడ రేట్లు గీట్లు అన్నీ కూడా ఎంఆర్గా వేసేస్తుంటారు. బ్యాగు 95 రియాలు అంట, ఇది 69, 89,
98 పిల్లలు ఆడుకునేది. ఇది చూడండి, ఇది వచ్చి 385. మొత్తం బుక్లో మొత్తం నింపేసింటారు వాళ్ళకి ఆడినేటన్నీ. దీనిపైన కవర్ ఉంటుంది 54. ఇది వాళ్ళు మామూలుగా గార్డెన్లో వేసుకునేదానికి. చూడు 389 అంట. ఇది చూడు స్వామి, బాగుంది కానీ రేట్ ఎక్కువ. ఐరన్ బాక్స్ 115. ఇది స్మెల్ వచ్చేదేమో. ఇది బొహోర్ వేసుకునేది. ఇది పాతకాలం టేప్ రికార్డ్ 55 రియాలు. ఈ బ్రెడ్ ఇది కేక్ చేసుకునేదేమో. ఓవెన్ 300 రియాలు అంట. ఇది ఒక రకం. ఇది 259. ఇదేనా ఓవెనేనా ఇది? ఏమోలే మనకి. ఇదైతే ఓవెనే. ఇది కూడా అదే అనుకుంటా. ఇది పిండి కలుపుకునేదేమో. మైనస్ కలిపేది. బాగానే ఉన్నాయి. ఇవి ఎక్కువ పింగాణి వాడతారు బయట. పింగాణి వస్తువులు ఇవి కూడా పింగాణి వస్తువులే. అమ్మ ఎన్ని పింగాణి వస్తువులు ఉన్నాయి. అయిపోయి 70% డిస్కౌంట్ జరుగుతుందంట. 10 to 70. మనకు కూడా డిమార్ట్లో మాటలలో మనకు కూడా ఈ విధంగా బుక్కులు అయితే ఉంటాయి. ఈడైతే కుప్పలు పారేస్తారు ఏడబడతాడు. చాలా పెద్ద మాల్. కానీ ఇక్కడైతే బొమ్మలు కూడా ఉన్నాయి. నీళ్ళు వచ్చేటేమో ఎలక్ట్రానిక్ మొత్తం. గవ్వ చాయ్ తాగేటి గ్లాసులు రకరకాలు ఉన్నాయి. ఈ గ్లాసులు భలే ఉంటాయి. ఇవన్నీ గవ్వ తాగేటి 54 రియాలు. ఇది వచ్చి నేను కోయట్లో ఉన్నప్పుడు చూసిన ఈ గ్లాసులు, సేమ్ గ్లాసులు. ఇది సెట్ చూడు మొత్తం. ఈ పక్క అన్ని ఫ్లాస్కులు ఉన్నాయి. ఈ పక్క పెద్ద గ్లాసులు. ఇవ్వలో ఉన్నది బా. ఇది జ్యూస్ గ్లాసులేమో. ఏంది పప్పు గుత్తులే ఇవ్వలో అయ్యా. చక్కటి ఇదంటే చికెన్ ఇటుంటే దంచేదేమో. బా శాఖ రంపమా చాకేమో. ఎన్ని గంటలు, స్పూన్లు, చాకులు. ఇజ్వాల డబ్బాలు చూడు, చెత్త డబ్బాలు ఎంత పెద్దయో. చాలా పెద్ద ఇవన్నీ ఇజ్వాల డబ్బాలు. ఇది కూడా అదే. ఇది గంటల సెట్ మొత్తం సెట్ ఉన్నది. 136 అంట. ఇంకంతే. దీన్ని పెట్టేసుకుంటే అన్నీ ఉంటాయి దీనిలో. అన్ని రకరకాల స్పూన్లు. చపాతీ రుద్దే కట్టి ఎంత పెద్దది కానీ స్వామి. ఈ చపాతీ రుద్దేటప్పుడు ఏమైనా గొడవ పట్టింది నీసం కొడితే సచ్చా. ఏమైనా పెద్దది కానీ ఈ చిన్నవి పక్కనే బండ, చెక్క బండ 48 రియాలు. ఇది స్కేటింగ్ ఆడేది.
87 ఎంతకు మోస్తుంది పురుగు మనల్ని. పోయమ్మ పండే అంత ఇరగబడతాం. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. అయితే ఎత్తుకొని పోవాలి దీన్ని పోయేటప్పుడు. ఇటు దాన్ని ఒకదాన్ని ఎత్తుకొని పోవాలి. ఇది చిన్నపిల్ల ఉంది, ఇది మొయ్యలేదేమో మనల్ని. ఇదైతే మోస్తుంది. ఈ విషయాలు ఈపు గీక్కునేటి 8 ఎంత అయితే 8 రియాలు ఇటు పెట్టి ఇటు గీక్కోలేము. ఇవన్నీ ఈ ప్లాస్టిక్ కానీ ఇది ఒక రఫ్ ఉన్నది. పోయమ్మ ఈ బ్రష్తో ఏమైనా ఉన్నదా? శరమంతా కూడా ఊడరాదా? పోయమ్మ ఇది ఊడిపోయింది రసమే. పోయమ్మ నాకు తెలియదు. వేసాను ర్యాకులు, చిన్న చిన్న ర్యాకులు. ఇది ఒక రకంగా ఇంత పైకి పోతుంది. ఓపెన్ చేసేది ఎన్ని ర్యాకులు కానీ చక్కగా రెడీమేడ్. ఇదేంది ఇది? ఏందమ్మా ఇది? చిన్న గ్లాసులు ఎంత గుల్లిపెత్తున్నాయ్యా స్వామి. చిన్న చిన్న గ్లాసులు దేనికి? ఊరికే పిల్లలు ఆడుకునేదానికేమో. అంతే. ఇది 3 రియాలు. బలనాదబ్బా చిన్నది. ఇవి కూడా బాగున్నాయి. మా ఈ ఊరికినట్టుంటే కింద పడినాయంటే పగిలిపోతాయి. ఇది కూడా బలం ఉన్నది. దీనికి స్పూను స్టార్ ఇచ్చారు. డైరెక్ట్ ఇటు పెట్టుకొని తినచ్చు, తాగొచ్చు. బా ఇవి కూడా బలం ఉన్నాయా? షోకేస్లకు బలం ఉంటాయా? మేడం అయితే పైకి రమ్మది, పైకి పోవాలట. ఎన్ని ప్లాస్టిక్ చెట్లు కానీ ఇంకా ఒరిజినల్ అనుకున్నా. అన్నీ ప్లాస్టిక్ కానీ ఇదంతా ప్లాస్టిక్. గడ్డి కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తాను బా. అన్ని ప్లాస్టిక్ చెట్లే. నేను ఒరిజినల్ అనుకున్నా దూరం నుంచి చూసా. దూరం నుంచి చూడ మేడం అయితే తీసుకున్న సామాన్లు. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాము. ఇంటికి వచ్చినామో లేదో రెడీగా కరెంటు పని చేశాను రెడీగా. టైం ఏమో 1 అయింది. అది ఎంతో ముందు పక్క కరెంటు వైర్ బాక్స్ పోయిందని చెప్పి వచ్చినాడు ఆయన. రిపేర్ చేయమనిందంట మేడం. ఇది పోయింది. దీన్ని బాక్స్ మార్చమనింది మేడం. ఆయన ఏం చేశానంటే ఇది కూడా పోయిందని చెప్పినాడు. నేనేం చెప్పిన, ఫస్ట్ దీన్ని చెక్ చెయ్యి, దాని తర్వాత ఇది పని చేస్తుందని చెప్పిన. 2 బొక్క పెడదాం అనుకున్నాడు, కానీ నేను మాత్రం బోల్టా కొట్టించిన. ఫస్ట్ దీన్ని రిపేర్ చేయి, దాని తర్వాత చూడాలి. ఇక్కడ వైర్ ఏమో కట్ అయిపోయినది. దీన్ని అనుకుంటా ఇది అది జాయిన్ చేసి ఇది ఎగులుతుంది. ఇది ఒక్కటే ఎగలడం. ఆడ సామాన్లలో మేడం బండి కడిగేదానికి బకెట్ ఆల్రెడీ ఉన్నది బకెట్, కానీ మేడం మళ్ళీ బకెట్ తెచ్చింది. దీంట్లో చూడండి ఏమన్నా సామాన్లు ఉన్నాయో చూద్దాం. దీన్ని ప్యాక్ చేశారు బాగా నీట్గా. ఇది పైన క్యాప్ కాదు, ఇది ఊరికే ప్లాస్టిక్. ఇది బలంగా ట్యాగులు వేసినారు దీనికి. ఎన్ని ట్యాగులు వేసినారు చుట్టూ. ఏమి ఇది 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 క్యాప్ కాదు. ఇది ఊరికే పైన అవి పడిపోకుండా పెట్టినారు లోపల నేటి. చూడండి బ్రష్. ఇది టైర్ల సందులో కడిగేది, టైర్ల సందులో వేసి దుర్చేదేమో ఇది ఒకటి. ఇది స్పాంజ్. చీమలు కుట్టండి స్పాంజ్ లాగా ఉన్నది. చీమలన్నీ కుట్టినట్టు ఉన్నది దీన్ని. ఇది ముందు పక్క డాష్ బోర్డు దూసుకునేదానికి. ఇది బాగుంటుంది. ఇది చేయి పెట్టి కడుక్కోవచ్చు బాగా. బండి సబూన్ వేసి ఇట్లా రుద్దొచ్చు బాగా దీన్ని. ఇది ఇచ్చినారు. ఈ సెట్ వచ్చి అంతా
36 రియాలు. పొయ్యి అన్నం తెచ్చుకున్నాం. ఆమె ఏం చేసింది ఏమో, మేడం వస్తానే రచ్చ చేసుకుంది భయంకరంగా. ఫోన్ చేసి ఎత్తనే ఎత్తదాము. మేడం మేము ఆడ నుంచి బయలుదేరేప్పుడు 4-5 మాటలు ఫోన్ కొట్టింది, ఎత్తనే ఎత్తలా. వస్తానే వేసుకునేది అట్టే, ఏం నువ్వు ఫోన్ ఎత్తవే, ప్యాకెట్లో పెట్టుకో ఫోను అత్తి ఇద్దని. అసలు ఏమన్నా వండిందో లేదు. నేనైతే అన్నం చేసుకున్నా, కూర ఏమన్నా అడిగిపించుకున్నాం. బెల్లు కొడతానే మేడం వచ్చింది బయటికి. మేడం వచ్చి మేడం తీసుకునేది గిన్నెలో. వద్దులే మేడం నేను ఇస్తాలే మేడం లోపలని చెప్పి లోపల ఇచ్చిన. మేడం అయితే బిర్యానీ పెట్టించింది. ఏం బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అనుకుంటా, మాడిపోయినట్టున్నది ఇది. ఆమె ఒకటే బయటకు వచ్చేదేమో, ఆమెకు చెప్దాం అనుకున్నా అన్నం ఏమి వద్దులేమ్మా కూర ఉంటాయి అని. కానీ మేడం వచ్చింది బయటికి వచ్చి ప్లేట్లు తీసుకుంటా అనింది. లేదా మేడం నేను ఇస్తా అని చెప్పి లోపల ఇచ్చిన. మేడమే దగ్గరుండి వేయించాడు అన్నం. నేనేం చేసుకున్నాను అంతే. ఇంకా రాత్రి తినాల్సిందే నాకు తెలుసు. అందుకే నేను ఒక్కరోజు చేసుకున్నాను. లేదంటే 2 గ్లాసులు పెడతా, అట్టడితే 1 గ్లాసే పెట్టినా. ఇది ఎప్పుడు బిర్యానీ, నిన్న బిర్యానీ ఏమో, నిన్న కాదులే ఈరోజు వేడివేడిగా ఉన్నది. దీనిలో డక్కు వేసుకొని తినాల్సిందే. కొంతమంది నువ్వు ప్రతిదానికి పేరు పెడతావే అన్నానికి అన్నిటికీ అంటారు. బాగుంటే బాగుండదని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. బాగలేకపోయినా బాగుందని చెప్పాలంటే కుదరదు కదా, అది అటు చెప్తాం. సో అందుకే బాగలేనప్పుడు బాగలేదనే చెప్తా, బాగుంటే బాగుండదనే చెప్తా. ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఉన్నదో. చూసేదానికి బాగానే ఉన్నది. ఎక్కువ కారం వేసిన, గొంతులో పుట్టింది. ఇది భలే ఘాటు, అంటే కారం ఉండదు, ఘాటు కొడుతుంది. బాగుంది. నిన్న పెట్టిన వీడియోలో లాస్ట్లో మా మేడం ఒక రొట్టె అయితే తెప్పించింది. దాని పేరు వచ్చేసరికి తమిజ్ సమన్. దాని రేట్ ఎంతో కామెంట్ చేయండి. మధ్యాహ్నం అయితే నాకు డ్యూటీలు అయితే పడలా. మధ్యాహ్నం బాగా నిద్రపోయినా ఫుల్గా. నిన్న రాత్రి మేలుకునే కదా, అది పొద్దున్నే బిన్నాలేసిన, అది మొత్తం లాగిచ్చేసి పడుకునేసిన. సో ఇప్పుడైతే నేను ఎగ్ రైస్ అయితే చేసుకున్నా. అది కూడా ఫ్లాష్ మ్యాన్ ఎగ్ రైస్. మనం కూడా ట్రై చేద్దాం. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ చేసినాడు, మనం ఎగ్ రైస్ చేస్తాం. ఫ్లాష్ మ్యాన్ చెప్తా ఉంటాడు, మనం చేద్దాం. అడుగుదాం ఫ్లాష్ మ్యాన్. అయ్యా ఫ్లాష్ మ్యాన్ గారు, ఫ్రైడ్ రైస్ చేసినారు కదా, అది మాకు కూడా చెప్పండి బా, మేము కూడా చేసుకుంటాము. సర్లే చెప్తున్నా చూడు. ఫ్రైడ్ రైస్ నేను చెప్పినట్టు చెప్పించుకో, ఏపిచ్చు దాన్ని. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మిక్సింగ్ చేపించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా దట్టించి రోస్ట్ చేసి ఆమె దగ్గర పైన ఎరగట్లు ఉండాలా, లేకపోతే మనకి ఎక్కదు. అబ్బా గురుగారు సూపర్, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్లాష్ మ్యాన్ది ఎగ్ రైస్, చాలా బాగా వచ్చింది గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.